బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ద్వాదశ స్కంధము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. రాజుల యుత్పత్తి 3. కల్క్యవతారంబు 4. కలియుగ ధర్మ ప్రకారంబు 5. కల్ప ప్రళయ ప్రకారంబు 6. ప్రళయ విశేషంబులును 7. తక్షక దష్టుడైన పరీక్షిన్మృతి. శ్రీమరుదశనపతి శయన కామితముని రాజయోగి కల్పద్రుమ ఉద్దామ ఘన జనక వర నృపజామాతృవరేశ రామచంద్ర మహీశ. ద్వాదశ స్కంధము. ఉపోద్ఘాతము. వాయుభక్షణం చేసే సర్పలకు అధిపతి అయిన ఆదిశేషునిపై శయనించేవాడా, కోరి ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కోరికలు తీర్చే కల్పవృక్షమా, మహోన్నతుడా, గొప్పవాడైన జనక మహారాజు అల్లుళ్లలో కెల్లా మహాప్రసిద్ధుడా, శ్రీరామచంద్ర ప్రభు. మహనీయ గుణగరిష్ఠులగున మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు ఇట్లనియే. అట్లు పరీక్షునరేంద్రునకు శుకయోగేంద్రుండు వాసుదేవ నిర్యాణ పర్యంతంబు తజ్జన్మకర్మంబులు చెప్పిన విని సంతసంబంధి అన్నరపాల పుంగవుండు మహాత్మా నారాయణ కథాప్రపంచంబును తద్గుణంబులును ఆచార విధిను జీవాత్మ భేదంబును హరి పూజా విధానంబును జ్ఞానయోగ ప్రకారంబును అవి మొదలైనవి ఎరింగించి విజ్ఞానవంతుగా చేసి మన్నించితి. ఇంక భావి కార్యంబుల నీవు ఎరింగింపుమనిన శుకుండు రాజునకు ఇట్లనియే. మహనీయ గుణాలు కల ఆ మునీశ్వరులకు సకల పురాణాలను నేర్పుగా వివరించి చెప్పే సూతుడు ఇలా చెప్పసాగాడు. పరీక్షన్మహారాజుకు సుఖమహర్షి ఆ విధంగా శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి అవతారం చాలించే వరకు జరిగిన జన్మకర్మలు అన్ని చెప్పాడు. వాటిని శ్రద్ధగా వినిన పరీక్షిత్తు సంతోషించి సుకుని ఇలా అడిగాడు. మహాత్మా, శ్రీహరి కథలు, అతని గుణగణాలు, ఆచారవిధులు, జీవాత్మ భేదాన్ని, హరిని పూజించే విధానాన్ని, ఇంకా ఇటువంటి వాటిని ఎన్నింటినో చెప్పి నాకు ఎంతో విజ్ఞానం కలిగించావు, ఆదరించావు. ఇంక భవిష్యత్తులో జరగబోయే వాటిని గూర్చి కూడా తెలియచెప్పు. అంతట సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. నరవర, ఈ ప్రశ్నమునకు సరిసెప్పగరాదు. నేను సామర్థ్యముచే పరికించి నీకు చెప్పెద కరమొప్పగా భావికాలగతులన్ వరుసన్. ఓ రాజశ్రేష్ఠ, నీవు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడం సాధ్యం కాదు. అయినా నేను నా నేర్పు అంతా వాడి దర్శించి భావికాల గతులను చక్కగా వరుసగా వెల్లడిస్తాను. అందు రాజుల ప్రకారం బెరింగించెద. బృహద్రథునకు పురంజయుండు పుట్టు. వానికి శునకుండని వెళ్ళివాడు మంత్రి అయి పురంజయుని చంపి తా రాజ్యం వేలుచుండు. అంత కొంతకాలం మనకు అతని కుమారుండు ఉదయించిన వానికి ప్రద్యోతన నామం విడి పట్టంబుగట్టు. ఆ భూభుజునకు విశాఖ రూపుండు ఉదయింపగలండు. అతనికి నందివర్ధనుండు జన్మించు. ఈ ఏవురు 138 సంవత్సరములు వసుంధరా పాలనంబునం పెంపువడెదురు. తదనంతరంబ శిశునాగుండను పార్థివుండు ఉదయించు. ఆ మూర్ధాభిషుక్తునకు కాకవన్నుండు. ఆ రాజున్యునకు క్షేమవన్ముడు ఉదయింపగలండు. ఆ పృథ్వీపతికి క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడును, విధిసారునకు అజాతశత్రుండును, ఆ భూపాలునకు దర్భకుండును, దర్భకునికి
అజయుండును, అతనికి నందివర్ధనుండు, అతనికి మహానందియు అనంగల శేషునాగులు 10 నరపాలకులు ఉద్భవించి 6,300 ఆయనంబులు కలికాలమ్మున ధరాతలంబు ఏలుదురు. అంతటా మహానందికి శూద్రస్త్రీ గర్భమున అతి బలశాలి అయిన మహాపద్మవతి అను నందనుండు ఉదయించు. అతనితో క్షత్రియ వంశంబు అడంగిపోగలదు. ఆ సమయంబున నరపుత్రులు శూద్రప్రాయులై ధర్మ విరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుండాదిగా గల 8 కుమారులు ఉదయించెదరు. వారు 100 సంవత్సరంబులు చోణి తలంబు ఏలెదరు. అంతట కార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనించు. ఆ నవనందుల ఒక భూసురోత్తముండు ఉన్మూలనంబు చేయు. అప్పుడు వారు లేమిని మౌర్యులు కొంతకాలం ఈ జగతీ తలంబు ఏలుదురు. అత్తరి ఆ భూదేవుండు చంద్రగుప్తుండను వాని తన రాజ్యం ముందు అభిషిక్తంగా చేయగలడు. అంత ఆ చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి అశోకవర్ధనుండు, అతనికి సుయశస్సును, వానికి సంయుతుడు, ఆ మహనీయునకు శాలిచూకుండు, అతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, ఆ వీరునకు బృహద్రథుండును ఉదయించెదరు. మౌర్యులతో చేరిన ఈ 10 730 శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు చేసెదరు. ఆ సమయంబున బృహద్రథుని సేనాపతి పుష్యమిత్రుడు శృంగాన్వయుడు అతని వధించి రాజ్యంబు గైకొను. అతనికి అగ్నిమిత్రుండను నరపతి పుట్టగలడు. అతనికి సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, అతనికి భద్రకుండును, భద్రకునకు పులిందుండు, ఆ సూర్యునకు ఘోషుండును, వానికి వజ్రమిత్రుండును, అతనికి భాగవతుండును, వానికి దేవభూతియు ఉద్భవించదు. ఈ శృంగులు 10 ద్వాదశోత్తర శతహాయనంబులు రీపతులయ్యెదరు. అంతమీదట శృంగకుల సంజాతుడైన దేవభూతి నిగన్మామాత్యుండకు వసుదేవుండను వాడు వధించి రాజ్యం బేలు. వానికి భూమిత్రుండును, ఆ మహానుభావునకు నారాయణుండును కలిగేరు. కన్వవంశజులైన వీరలు 345 సంవత్సరంబులు మేదినీ తలంబేలుదురు. మరియును 12 స్కంధము రాజుల యుత్పత్తి. వీటిలో ముందుగా రాజుల గురించి చెప్తాను. రాజు బృహద్రథుడికి పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడు మంత్రిగా ఉంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దెనెక్కి రాజ్యం పరిపాలిస్తాడు. అతనికి ప్రద్యోతుడు అని కొడుకు పుడతాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పజెప్తాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులు 5 వృద్ధి చెందుతూ 138 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. అటుపిమ్మట శిశునాగుడు అనే రాజు పుడతాడు. అతనికి కాకవర్ణుడు, కాకవర్ణునికి క్షేమవర్ణుడు, క్షేమవర్ణ మహారాజుకు క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్భకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్ధనుడు, అతనికి మహానంది పుడతారు. ఈ 10 మంది రాజులు శేషునాగులు అన్న పేరుతో ప్రసిద్ధులే. కలికాలంలో 320 ఏళ్లు అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తారు. ఆ తరువాత మహానందికి శూద్రస్త్రీ కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతుడు అవుతాడు. కాని అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. అప్పుడు రాజులు శూద్రప్రాయులు ధర్మహీనులు అయిపోతారు. మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు 8 పుడతారు. వారి పాలన 100 సంవత్సరాల పాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలైన రాజులు 9 పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింపజేస్తాడు. నందులు లేకపోవడం చేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు. నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషిక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్ధనుడు, అతని తనయుడు శ్రీశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని పుత్రుడు శాలిసుకుడు, వాని నందనుడు సోమశర్ముడు, వాని తనుభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజులు అవుతారు. మౌర్యునితో కలిసి ఆ 10 మంది రాజులు మొత్తం మీద 137 సంవత్సరములు నిరాటంకంగా రాజ్యపాలన చేస్తారు.
అప్పుడు బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశపు పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని గ్రహించి పరిపాలిస్తారు. పైన చెప్పిన 10 మంది శుంగులు 112 ఏళ్లు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద 345 ఏళ్లు ప్రభువులే పరిపాలన చేస్తారు. చతురతనీక్షితినేలియు మతిమోహము విడువలేక మానవనాథుల్ సతతము తమకీ కాలం అతి చంచలమగుట నెరుగరయ్య మహాత్మా. ఓ మహాత్మా, వీరు ఎంతో నేర్పుతో పరిపాలన కొనసాగిస్తారు. కాని తమ అంతరంగాలలో మోహాన్ని వీడలేరు. కాలం మిక్కిలి చంచలమైనది అని తెలుసుకోలేరు. నరపతుల మహిమనంతయు ఉరగాధిపుడైన నొడువనోపడు ధాత్రించిరగాలమేలి ఇందే పరువడి నడగుదురు వారు భ్రాంతులు నగుచున్. ఆ రాజుల గొప్పతనాన్ని ఆ 1000 తలల ఆదిశేషుడైన సమగ్రంగా చెప్పలేడు. వారు చాలా కాలం భూమిని ఏలుతారు. అయినా భ్రాంతి మగ్నులై ఇక్కడే అణగిపోతారు. గజతురగాది శ్రీలను నిజమని నమ్మంగరాదు, నిత్యమును హరిన్ గజిబిజిలే గదలంచిన సుజనులకును అతని ఎందు చొరగావచ్చు. భూములు ఏనుగులు వంటి సంపదలను శాశ్వతమని నమ్మరాదు. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిని స్మరించే సజ్జనులు అతని యందే చేరుతారు. మరియు కణ్వవంశజుండగు సుశర్ముండను రాజు దయించిన వాని హింసించి తద్భృత్యుండంధ్రజాతీయుండైన వృషులు అధర్మ మార్గవర్తి అయి వసుమతీ చక్రం పవక్రుండయ్యేలు. అంత వాని అనుజుండు కృష్ణుండను వాడు రాజై నిలుచు. ఆ మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి పౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, అతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుండవు అరిష్టకర్మయు, వానికి దెలకుండు, అతనికి పురీషసేతుండును, వానికి సునందనుండును, ఆ రాజశేఖరునకు ఉరుకుండును, ఉరుకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికి అరిందముండు, ఆ భూమీషునకు గోమతియును, వానికి పురీమంతుడును, అతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, అతనికి యజ్ఞశీలుండును, ఆ భవ్యునకు శృతస్కంధుండు, వానికి యజ్ఞశత్రుండు, వానికి విజయుండు, అవి విజయునికి చంద్రబీజుండు, అతనికి సులోమధియు. ఇట్లు పెక్కండు దయించి 156 హాయనంబులు ధాత్రిం పాలించెదరు. అంత ఆభీరులేడుగురు, గర్ధబులు 11, కంకవంశజులు 16, మేదినీభరంబు దాల్చి ఉండెదరు. అటమీద యవనులెనమండ్రు, బర్బరులు 14 దేశాధీశులై ఏలెదరు. మరియు 13 గురుండులను, 11 మౌనులను, 1909 హాయనంబులు గర్వాంధులై ఏలెదరు. అటమీద ఆ మౌన వంశజులకు 11 త్రిశతయుతంబైన వత్సరంబులు మత్సరంబున నేలెదరు. ఆ సమయంబున కైలికిలులను యవనులు భూపతులవుదురు. అంత భూతనందుండు, నవభంగినుండు, శిశునందుండు, తద్భ్రాతయు యశోనందుండు, ప్రవీరకుండు, వీరలు వీరులై షడుత్తరశత హాయనంబులు ఏలెదరు. అంత నా రాజులకు 13 కుమారులు ఉదయించి అందు 6 బాహ్లిక దేశాధిపతులయ్యెదరు. కడమ 7 కోసలాధిపతులయ్యెదరు. అంత వైఢూర్యపతులు నిషధాధిపతులై ఉండెదరు. పురంజయుండు మగధ దేశాధిపతి అయి పుట్టి పులింద యదు మద్ర దేశవాసులకు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై ఉండ
వారికి ధర్మోపదేశము చేసి నారాయణ భక్తి నిత్యము నుండునట్లుగా చేసి బలపరాక్రమవంతులైన క్షత్రియ వంశంబులరించి పద్మావతి అయినగా పరిపాలకుండై ఆ గంగాప్రయాగ పర్యంతంబగు భూమి నేలగలండు. శూద్రప్రాయులకు రాజులను వ్రాత్యులను పాషండులను అగు విపురులను కలిగి సౌరాష్ట్ర అవంత్యాభీరార్బుద మాళవ దేశాధిపతులయ్యదురు. సింధు తీరంబుల చంద్రభాగా ప్రాంతంబుల కాశ్మీర మండలమున మేధావిహీనులై మిలేక్షాకారులకు రాజులు భూభాగం వేలుచు ధర్మసత్య దయాహీనులై క్రోధమాత్సర్యంబుల స్త్రీ బాల గో ద్విజాతుల వధింప రోయక పరధన పరస్త్రీపరులై రజస్తమో గుణరతులై అల్పజీవులై అల్పబలులై హరిచరణారవింద మకరందర శాశ్వాదులుగాక తమలో అన్యోన్య వైరానుబంధం బంధులై సంగ్రామరంగంబుల హతులయ్యెదురు. ఆ సమయంబున ప్రజలు తచ్చేల వేష భాషాదులను అనుసరించి ఉండెదరు. కావున అటుపిమ్మట కన్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని అతని భృత్యుడు ఆంధ్రజాతీయుడు అయిన వృషలుడు అధర్మ మార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురుషశతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీషుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శృతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరూ కలిసి పరిపాలించే కాలం 456 సంవత్సరములు. ఆ తరువాత నాభీరవంశం వారు 7, గర్దభవంశం వారు 10 మంది, కంకవంశం వారు 16 మంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట 8 మంది యవనులు, 14 బర్బరులు ప్రభువులు అవుతారు. అటు తరువాత గురుండులు 13, మోనులు 11 మంది ప్రభులు అవుతారు. గురుండులు గర్వంతో కన్నుమిన్ను కానకుండా 1909 ఏళ్లు పరిపాలన సాగిస్తారు. అటు పిమ్మట మోనవంశంలో పుట్టిన 11 మంది 300 సంవత్సరాల పాటు క్రోధబుద్ధితో పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు భూపాలన చేస్తారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీళ్ళే 106 ఏళ్లు పాలకులు అవుతారు. ఆ రాజుకు 13 కొడుకులు పుడతారు. వారిలో 6 బాహ్లిక దేశానికి అధిపతులు అవుతారు. మిగిలిన 7 కోసల దేశానికి అధిపతులు అవుతారు. అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి ఏలికలు అవుతారు. పురంజయుడు మగధదేశ ప్రభువుగా ప్రభవిస్తాడు. పుళిందులు యదువంశస్థులు మద్రదేశీయులు అయిన హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీనులు హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యాలు కలిగిస్తాడు. శక్తిశౌర్య సమన్వితులైన క్షత్రియుల వంశాలను తొక్కిపెట్టి పద్మావతి నగరం రాజధానిగా చేసుకుని గంగ నుంచి ప్రయాగ వరకు ఉన్న భూమిని పరిపాలిస్తాడు. శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు, నాస్తికులు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్బుదము, మాళవము అనే దేశాలకు ప్రభులు అవుతారు. సింధుతీరంలోనూ చంద్రభాగ పరిసరాలలోనూ కాశ్మీర దేశంలోనూ మ్లేచ్ఛ రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలు ఉండవు. ధర్మము, సత్యము, దయ ఉండవు. పెచ్చరిల్లిన క్రోధ మాత్సర్యాలతో స్త్రీలను, బాలకులను, గోవులను, బ్రాహ్మణులను వధించడానికి సైతం వెనుతీయరు. పరధనాశక్తి, పరవనితాశక్తి కలిగి రజోగుణంలోనూ తమోగుణంలోనూ మునిగి అల్పాయువులు, అల్పబలులు అవుతారు. శ్రీవిష్ణు పాదపద్మ మకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరాలు పెంచుకుని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ కాలంలోని ప్రజలు కూడా వారి వేషభాషలను, శీలవృత్తులను అనుకరిస్తారు.
దినదినమును ధర్మంబులు ననయముధర నడిగిపోవునాశ్చర్యముగా వినువర్ణ చతుష్కములో నెనయగధనవంతుడైన ఏలు ధరిత్రిన్. ద్వాదశ స్కంధము కల్క్యవతారంబు. దానితో లోకల్లో రోజురోజుకు ధర్మం తగ్గిపోతుంది. 4 కులాలలోనూ ధనవంతుడు అయినవాడే పాలకుడు అవుతాడు. బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుడగు. కలిమియు బలిమియు గలిగిన ఇలలోపల రాజదండే ఏమనవచ్చు. బలవంతుడిని కులం లేకపోయినా గొప్ప గుణవంతుడుగా పరిగణిస్తారు. కలిమి బలిమి 2 కనుక ఉంటే ఇంక చెప్పటానికేముంది, లోకంలో అతడే రాజు. అట్లుగాన జనంబులు లోభులై జారత్వ చోరత్వాదుల చేత ద్రవ్యహీనులై వన్యశాఖ మూల ఫలంబులు భుజించుచు వనగిరి దుర్గంబులం గుసీభూతులై దుర్భిక్ష శీత వాతాతప క్షుధ తాపంబుల చేత భయంపడి ధనహీనులై యల్పాయుష్కులు నల్పతర శరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు నధర్మ ప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి శూద్రప్రాయులై యుండెద రంత నోషధు లల్పఫలదంబులు మేఘంబులు జలశూన్యంబులు సస్యంబులు నిస్సారంబులు నగు నిట్లు ధర్మ మార్గంబు దక్కి యున్నయడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొలంకు సంబల గ్రామంబున విష్ణుయసుండను విప్రునకు గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప దేవదత్త ఘోటకారుడుండై దుష్టంలే చంజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు నప్పుడు ధాత్రి మండలంబు విగత క్రూరజన మండలంబై తేజరిల్లు నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణులై వర్తిల్లెదా రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యులయ్యేద. రంతట గృతయుగ ధర్మంబై నడచుచుచుండు చంద్రభాస్కర శుక్ర గురువులేక రాశిగతులైనం గృతయుగం బై తోచు రాజేంద్ర. గత వర్తమాన భావి కాలంబులు భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబు పంచదశాధిక శతోత్తర సహస్రహాయనంబులైయుండు నంతటా నారాయణం దఖిల దుష్ట రాజధ్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠ నిలయం డగు నని చెప్పిన. అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ, కొండగుహలలో మెసులుతూ, కృషించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి, ఎండకు, ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్దాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడా చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్టి శూద్ర సమానులై తిరుగుతారు. ఆ కాలంలో ఓషధులు ఫలించడం కూడా తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మ మార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కోసం సంబల గ్రామంలో విష్ణు యసుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు. అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది. ధ్యానవందనార్చనాదులందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులే మెలుగుతారు. అలా కల్కి అవతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కూతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించినప్పుడు కూతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్ మహారాజా, నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకం వరకు జరుగుతున్న జరగబోవు కాలం 1115 సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి ధర్మాన్ని నిలబెట్టి మళ్ళా వైకుంఠానికి వెళ్లిపోతాడు అని సుఖమహాముని చెప్పాడు.
మునినాథయే విధమ్మున ఘనతరముగ చంద్ర సూర్య గ్రాముల జాడల్ సను కాలవర్తన క్రమమునరగ నెరిగింపవయ్య ముదలిర్పన్. అప్పుడు పరీక్షిత్తు, మునివరా, చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను, నాకు చెప్తావా అని అడిగాడు. అని నన్నట్లగాక ఎని చెప్ దొడంగే వినుము. సప్తర్షి మండలాంతర్గతంబులైన పూర్వ వృక్షద్వయి సమమధ్యంబు ఉన్నందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్య మానంబున శత్వత్సర పరిమితంబయ్యే. నేనా సమయంబున జనార్దనుండు నిజపదంబున బొదలే. నా వేడనే ధాత్రిమండలంబు కలి సమాక్రాంతం బయ్యే. గ్రిష్ణుం డెంత కాలంబు భూమి ఎందు ప్రవర్తించే నంత కాలంబును గలి సమాక్రాంతంబుగాదు. మఘానక్షత్రం బంధు సప్తర్షులు నే ఘస్రంబున జరింతూ రా ఘస్రంబున గలి ప్రవేశించి 1100 వర్షంబులయి యుండు. నా ఋషిసంఘంబు పూర్వాషాఢ కరిగినం గలి ప్రవృద్ధంబునొందు. నే దివసంబున హరి పరమపద ప్రాప్తుండయ్యే. నా దివసంబు నంద కలి ప్రవేశించి దివ్యాబ్జ సహస్రంబు సనిన యనంతరంబు 4వ పాదంబున గుతయుగ ధర్మంబు ప్రాప్తం బగు. సరే, అలాగే చెప్తాను, విను అని సుఖముని పరీక్షిత్తు మహారాజుకు ఇలా చెప్పసాగాడు. సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికి సరిగ్గా మధ్య ప్రదేశంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపించింది. అది కనిపించాక మానవ గణన ప్రకారం 100 సంవత్సరాలు గడిచేక జనార్దనుడైన శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్లిపోయాడు. అవేళనే కలి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ప్రవేశించే నాటికి కలి ప్రవేశించి 1200 సంవత్సరాలు అవుతుంది. ఆ సప్తఋషులు పూర్వాషాఢలో ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడు అవుతాడు. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమైన తన లోకాన్ని చేరుకున్న దినముననే కలి ప్రవేశించాడు. ఈ విధంగా 1000 దివ్య సంవత్సరాలు గడిచాక 4వ పాదంలో కూతయుగ ధర్మం ప్రతిష్ఠితం అవుతుంది. నరవర తొంటి భూపతుల నామగుణంబులు వృత్త చిన్నముల్ సిరియును రూప సంపదలు చెన్నగు రాజ్యములాత్మవిత్తముల్ వరుస నడంగెగాని అటవారల కీర్తులు నిర్మలంబులై ఉరబడి భూమిలో నిలిచియున్నవి నేడును రాజశేఖర. ఓ రాజోత్తమ, పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తన చిహ్నాలు, సిరి సంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారిపోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడా ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలిచి ఉన్నాయి. శంతనుని అనుజుండగు దేవాపియు ఇక్ష్వాకు వంశజుండగు మరుత్తును యోగయుక్తులై కలాపగ్రామ నెలయులై కలియుగాంతంబున వాసుదేవ ప్రేరితులై ప్రజల నాశనమాచారంబులు తప్పకుండా నడపచు నారాయణ స్మరణము నిత్యంబు నర్చి కైవల్య పద ప్రాప్తులగుదురు. ఈ కరణి 4 యుగంబుల రాజులను నేనెరింగించిన పూర్వరాజన్యులను వీరందరూ సమస్త వస్తు సందోహంబులయందు మమతనుంది ఉత్సాహవంతులయుండి పిదప ఈ భూతలంబు వదలి నిధనంబునందిరి. కావున కాలంబు జాడ ఎవ్వరికీ కానరాదు. మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయా సత్య శౌచ శమదమాది ప్రశస్త గుణంబులం ప్రసిద్ధులై నడిచిరి. అట్లు కావున శంతనుని తమ్ముడు దేవాపి ఇక్ష్వాకు వంశస్థుడైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకు ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరూ ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణ స్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈ విధంగా 4 యుగాల రాజులు, ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరూ లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు.
దయ, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత ధర్మము, సత్యము, కీర్తియు, నిర్మల దయ, విష్ణు భక్తి, నిరుపమ ఘన సత్కర్మహింసా వ్రతమును మిలిగలవారే పుణ్యులవనీనాథ. ఓ మహారాజా, ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహాపుణ్యాత్ములు. ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు కాలవశమున నాయువుల్ కోలుపోయి నామ మాత్రావశిష్ఠులైనారుగాన చెప్పవలవదు మమదనెచ్చటను పాల. మహారాజా, ఈ లోకాన్ని పాలించిన పూర్వకాలపు రాజోత్తములు కాలానికి లొంగి ప్రాణాలు కోల్పోయారు. కేవలం నామమాత్రావశిష్టులు అయ్యారు. మమత్వము అనేది చెప్పటానికి కూడా ఎప్పుడూ ఎక్కడా పనికి రాదు. గర్వాంధులైన నరపతులను చూచి భూదేవి హాస్యం మూసేయి. శత్రుక్షయంబు చేసి ఎవరికి నీక తామ ఏలుచుండదమని అడి మోహంబునం పితృపుత్ర భ్రాతలకు భ్రాంతి కల్పించి అన్యోన్య వైరానుబంధంబులం కలహంబు చేసి రణరంగంబుల తృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి నిర్జల లోకప్రాప్తులైన పృథు యయాది గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ దుంధుమార రఘు తృణబిందు పురూరవ శంతను గయ భగీరథ కోలయాశ్వ కకుత్స నిషద హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ హిరణ్యాక్ష తారకాదులైన రాజులను దైత్యులను ధరణికి మమత్వమునం చేసి కదా కాలవశంబున నాశంబునుందిరి. అది అంతయు మిథ్య. కాన సర్వంబును పరిత్యజించి జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహాయని నిరంతర హరికథామృతపానంబు చేసి జరారోగ వికృతులంబాసి హరిపదంబునందు అని చెప్పి గర్వవసులై కన్ను మిన్ను కానక సంచరించే రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది. శత్రువులను సంహరించి భూమిని గ్రహించి ఎవరికీ ఇవ్వకుండా తామే ఏలుకుంటూ ఉంటాం అనే మోహంతో ఉంటారు. అదేవిధంగా తండ్రి కొడుకులకు, అన్నదమ్ములకు ఆశ పుట్టించి పరస్పరం వైరాలు పెంచుకుంటారు. కలహించి యుద్ధరంగంలో గడ్డిపరకలను విడిచినట్టు శరీరాలను విడిచిపెట్టి దేవలోకాన్ని పొందిన పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, ధుంధుమారుడు, రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుతుసుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైన రాజులు, రాక్షసులు రాజ్యం మీద మమత్వం పెంచుకుంటూ కాలానికి లొంగి నాశనం అయిపోయారు. ఇది అంతా ఉత్తి మిథ్య తప్పించి యథార్థం కాదు. కాబట్టి వీటి అంతటినీ విడిచిపెట్టి జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నరసింహ అని ఎల్లప్పుడూ శ్రీహరి కథాసుధలు ఆస్వాదిస్తూ ముసలితనం, రోగం అనే వికారాలను దూరం చేసుకుని విష్ణుస్థానమును చేరుకో అని సుఖముని పరీక్షిత్తుకు చెప్పి మరల ఇలా చెప్పసాగాడు. ఉత్తమ శ్లోకుడన ఎవ్వడున్నవాడు సనుతుండగునెవ్వడు సగల దిశల అటి పరమేశ్వరుని చిత్తమందు నిలిపి తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ. ఓ మహారాజా, ఉత్తములచే కీర్తింపతగనవాడు, సర్వదిక్కులలో స్తుతింపబడువాడు అయిన పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను కీర్తించు అనిన శుకయోగేంద్రునకు రాజేంద్రుండు ఇట్లనియే. కలియుగంబు అతి పాప సమ్మిళితంబుగాన దురిదంబు ఏలాగున రాకుండా చేయుదురు. కాలం వేక్రమంబున నడచు కాలస్వరూపకుండైన హరి ప్రభావంబు ఎలాగునం కానంబడు. ఈ జగజ్జాలంబు వివిధంబున నిలుచు అని అడిగిన రాజేంద్రునకు సుఖయోగేంద్రుండు ఇట్లనియే. కృత త్రేతా ద్వాపర కలియుగంబులను యుగ చతుష్టయమును క్రమంబుగా ప్రవర్తించు.
ధర్మంబునకు సత్యదయా తపోదానములు 4 పాదంబులై నడచు. శాంతి దాంతి ఆత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగనువు గలిగి ధర్మంబు మొదటి యుగంబున 4 పాదంబులం పరిపూర్ణంబులై ప్రవర్తిల్లు. శాంతి దాంతి కర్మాచరణాది రూపంబగు ధర్మంబు 3 పాదంబుల 2వ యుగంబునం ప్రవర్తిల్లు. విప్రార్చన అహింసావ్రత జపానుష్ఠానాది లక్షణంబులు కలిగి ధర్మంబు 2 పాదంబుల 3వ యుగంబునం తేజరిల్లు. మరియు జనులు కలియుగంబున ధర్మరహితులు, అన్యాయకారులు, క్రోధ మాత్సర్య లోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచార రహితులు, దురాచారులు, దురన్న భక్షకులు, శూద్ర సేవారతులు, నిర్దయులు, నిష్కారణ వైరులు, దయా సత్య శౌచాది విహీనులు, అనృతవాదులు, మాయోపాయులు, ధన విహీనులు, దోషైక దృక్కులునై పాపచరితులకు రాజుల సేవించి జననీ జనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం పరిత్యజించి సురతాపేక్షులై కులంబులం చెరచుచుండెదరు. మరియు క్షామడామరంబులం ప్రజాక్షయంబగు. బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహ విహారులై యజ్ఞాది కర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెదరు. అట్లుగాన ఈ కలియుగంబున ఒక్క ముహూర్త మాత్రంబైన నారాయణ స్మరణ పరాయణులై మనంబున శ్రీ నృసింహ, వాసుదేవ, సంకర్షణాది నామంబుల అచంచల భక్తి తలంచుదు వారలకు క్రతుశత ఫలంబుగలుగు. అట్లుగావున రాజశేఖర, నీ మదిని అనవరతంబు హరింతలంపు. కలి అనేక దురితాలయంబుగాన ఒక్క నిమేష మాత్రంబు ధ్యానంబు చేసిన పరమపావనత్వంబు నుండి కృతార్థుండబగుదు అని పలికి మరియును ద్వాదశ స్కంధము కలియుగ ధర్మ ప్రకారంబు అని సుఖయోగి పరీక్షన్ మహారాజునకు చెప్పాడు. అప్పుడు పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడిగాడు. కలియుగం ఘోరపాపాలకు ఆలవాలం కదా. మరి ఈ కాలంలో ప్రజలు తమకు పాపాలు చెందకుండా ఏమి చేయాలి? కాలం ఏ విధంగా నడుస్తుంది? కాలస్వరూపుడు విష్ణుదేవుని ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? ఈ లోకాలన్నీ ఏ విధంగా నిలబడతాయి? అంతటా సుఖమునీంద్రుడు మహారాజుకు ఈ విధంగా బదులు చెప్పాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు 4. ఆ 4 యుగాలు వరుసగా నడుస్తుంటాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అని 4 పాదాలు. ప్రథమ యుగం కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానము, వర్ణాచారాలు, ఆశ్రమాచారాలు మున్నగునవి కలిగి ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. రెండవ యుగం త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణ మున్నగు లక్షణాలు కలిగి ధర్మం 3 పాదాలతో నడుస్తుంది. మూడవ యుగం ద్వాపరయుగంలో బ్రాహ్మణ పూజ, జపానుష్ఠానములు, అహింసావ్రతము మున్నగు లక్షణాలు కలిగి ధర్మం 2 పాదాలతో ప్రకాశిస్తుంది. ఇంకా 4వ యుగం కలియుగంలో జనులు ధర్మదూరులు, అన్యాయం ఆచరించేవారు, క్రోధం, మాత్సర్యం, మోహం, లోభం మున్నగు దుర్లక్షణాలు కలవారు అయి ఉంటారు. వర్ణాచారాలను, ఆశ్రమాచారాలను విడిచినవారు, దురాచార పరులు, తినరాని ఆహారం తినువారు, శూద్రసేవాసక్తులు, దయలేనివారు, నిష్కారణ వైరాలు పెట్టుకునేవారు, అబద్ధాలకోరులు, కపటోపాయాలు పన్నువారు, దయ, సత్యము, శౌచము మున్నగు సుగుణాలు లేనివారు, దరిద్రులు, దోషపూరిత చూపులు కలవారు అయి ఉంటారు. అంతేకాకుండా పాపశీలం కల రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లి, తండ్రి, కొడుకు, సోదరుడు, చుట్టం, జ్ఞాతి, స్నేహితుడు అన్న అనురాగాలు లేకుండా ఉంటారు. కేవలం కాముక కర్మ యందే కాంక్ష కలిగి తిరుగుతూ ఉంటారు. కుల పవిత్రతను కూలదోస్తూ ఉంటారు. ఇంకా ఆ కలికాలంలో కరువుకాటకాల వలన ప్రజలు నశించిపోతుంటారు. బ్రాహ్మణులు పరిగ్రహింపరాని దానాలు పరిగ్రహిస్తూ ఉంటారు. భౌతిక పదార్థాల మీద మాత్రమే ఆసక్తితో యజ్ఞయాగాదులు చేస్తుంటారు. యథేచ్ఛావిహారులే ఉంటారు. ఇలా భ్రష్టులు, నీచులు కావటం చేత నశిస్తారు. కాబట్టి ఈ కలియుగంలో ఒక్క క్షణమైనా సరే శ్రీహరి స్మరణ పరాయణులు అయి శ్రీనృసింహ, వాసుదేవ, సంకర్షణ మొదలైన నామాలతో సుస్థిరమైన భక్తితో పలకాలి.
ఆ విధంగా హరినామస్మరణ పరాయణులు అయిన వారికి స్మరణ మాత్రాన 100 యజ్ఞాలు చేస్తే వచ్చే అంత ఫలం వస్తుంది. కాబట్టి రాజోత్తమ, నీ మనస్సులో నిరంతరాయంగా హరిని స్మరించు. కలియుగం అనేక పాపాలకు పుట్టిల్లు. కావున ఒక్క నిమిషం ధ్యానం చేసిన ఉత్తమమైన పవిత్రత పొంది కృతార్థుడవు అవుతావు అని చెప్పి సుఖమహర్షి మరల ఇలా చెప్పసాగాడు. మూడవ యుగముననెంతయు వేడుక హరికీర్తనంబు వెలయగ ధృతిచే పాడుచు కృష్ణాయనుచు క్రీడుందురు కలినిదలచే కృతమతులగుచు. మూడవ యుగం అయిన ద్వాపరంలో కృష్ణ అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు. అనిన కల్ప ప్రళయ ప్రకారం పెట్లనిన అతండు ఇట్లని చతుర్యుగ సహస్రంబులు సనిన అది బ్రహ్మకు ఒక్క పవలగు. ఆ క్రమంబున రాత్రియు వర్ధిల్లు. అంత బ్రహ్మకు ఒక్క దినం బగుట వలన అది నైమిత్తిక ప్రళయం వనంబడు. అందు విధాత సమస్త లోకంబులం తన ఆత్మయందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబైన అది ప్రాకృత ప్రళయం అని చెప్పంబడు. ఆ ప్రళయ ప్రకారంబు వినుము. ఇట్లు పవలు నైమిత్తిక ప్రళయమును రాత్రి ప్రాకృత ప్రళయమును ఒకటగలిగిన అది యజునకు దిన ప్రమాణంబు. ఇట్టి దిన ప్రమాణంబున 360 దినములైన నలువకు 1 సంవత్సరంబు పరిపూర్ణంబగు. తద్వత్సరంబులు శతపరిమితంబులైన ద్వాదశ స్కంధము కల్ప ప్రళయ ప్రకారంబు. అప్పుడు పరీక్షిత్తు ఆ కల్ప ప్రళయం ఏ ప్రకారం జరుగుతుంది అని అడిగాడు. దానికి సుఖముని ఇలా అన్నాడు. 1000 యుగచతుష్టయాలు గడిస్తే బ్రహ్మకు 1 పగలు, అలాగే రాత్రి కూడా 1000 యుగచతుష్టయాలే. ఇటువంటి రాత్రింబగళ్లు కలిస్తే బ్రహ్మకు 1 రోజు అవుతుంది. అందులో పగలు కలుగుదానిని నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ బ్రహ్మరాత్రి సమయంలో విధాత లోకాలు అన్నింటినీ తనలో చేర్చుకుని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంతరిస్తుంది. దానిని ప్రాకృత ప్రళయం అంటారు. ఈ ప్రళయ విషయం వివరిస్తాను విను. పగటపూట నైమిత్తిక ప్రళయం, రాత్రి పూట ప్రాకృత ప్రళయం. ఈ రెండు కలిసి బ్రహ్మదేవునికి 1 దినము అవుతుంది. ఇటువంటివి 360 అయినప్పుడు బ్రహ్మ కాలమానంలో 1 సంవత్సరం అయినట్లు లెక్క. అటువంటివి 100 సంవత్సరాలు అయినప్పుడు అంతలోకేశునకవసాన కాలంబు వచ్చిన 100 వసుధలోన వర్షంబులుడిగిన వడిదప్పి మానవుల్ తప్పినాగడ జిక్కి నొప్పినుంది అన్యోన్య భక్షులై ఆ కాలవశమున నాశముందెదరంత నలిన సుఖుడు సాముద్ర దైహిక శ్వాజాతరసముల చాతురిగిరణావళి చేత కాల్ప అంతకాలాగ్ని సంకర్షణాఖ్యమగుచు అఖిల దిక్కులు గలయంగా ఆక్రమించు. అట్టియడ 100 వర్షంబులాదుకొనగా వీకతోడుత వాయువుల్ వీచునప్పుడు. బ్రహ్మదేవునికి అతని కాలమాన ప్రకారం 100 సంవత్సరాలు 365,000 యుగ చతుష్టయములు నిండితే 1 అవసాన కాలం వస్తుంది. అప్పుడు భూమి మీద 100 ఏళ్ల పాటు వానలు కురవవు. దానితో మానవులు ఆకలి దప్పులు తట్టుకోలేక అల్లాడిపోతారు. అప్పుడు ఒకరినొకరు తినడం మొదలు పెడతారు. ఆ విధంగా కాలవసులే అంతరిస్తారు. అప్పుడు పద్మబాంధవుడైన సూర్యుడు సముద్ర జలాలను, శరీరములందున్న రసాలను, భూమి యందు ఉండు ద్రవాలను తన కిరణాల చేత కాల్చి పీల్చివేస్తాడు. ఆ విధమైన కాలాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్ని దిక్కులలోనూ వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు 100 సంవత్సరాల పాటు విడవకుండా వాయువులు వీస్తాయి.
శతహాయనంబులు ధారాధరంబులు మహాఘోషంబుతోడం గరికరోపమానంబులైన నీరధారల నిఖిల జగంబును సంబరమయంబు చేసిన బ్రహ్మాండంబెల్ల జలమయం బగుటంజేసి భూమి హృతగంధ గుణంబై కబంధంబున లీనంబగు నన్నీరంబు జీర్ణరసగుణంబై తేజంబున నడంగు నా తేజంబు వాయువందు నష్టరూపంబై కలయు నా పవనందు గతస్పర్శగునుండై నభంబున సంక్రమించు నా యాకాశంబు విగత శబ్దంబై భూతాదింబ్రవేశించు దైజసంబైన మహద్రూపం బనహంకారంబై వైకారిక గుణసమేతంబై ఇంద్రియంబుల లయించు నహంకారంబును సత్వాదిగుణంబులు గ్రసించు నవి కాలచోదితం బైన ప్రకృతి ఎందడంగు నా ప్రకృతి యనాదియు నిత్యంబు నవ్యయంబు నవామానస గోచరంబునే సత్వరజస్తమోగుణ రహితంబై మహదాది సన్నివేశంబు లేక స్వప్నాద్యవస్థారహితంబై పృథివ్యాధిహీనంబై యప్రతర్క్యంబగు దానిని మూలభూతంబైన పదంబని చెప్పుచుందురు కాలవిపర్యంబై పురుషా వ్యక్తులు విలీనం బగునది ప్రాకృత ప్రళయం బనంబడు నని చెప్పి మదియునొక విశేషంబు వినుము బుద్ధింద్రియార్థరూపంబులచే జ్ఞానంబు తదాశ్రయం బై వెలుంగు దృశ్యత్వాద్వ్యతిరేకంబులచే నది యాద్యంతంబులు గలదైయుండు దేజంబునకు దీపంశురూపంబులు వేరుగానియట్లు బుద్ధింద్రియార్థంబులు పరార్థమూర్తికి నన్యంబులు గానేరవు బుద్ధి సంభవంబు ప్రధానంబు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాభేదం బాత్మమయంబై బుద్ధియుక్తంబైన యోగంబునం పరిణమించు బ్రాణిజాతం బీశ్వరునందు లయోదయంబులు వందుచుండు సర్వంబు నన్యోన్యాపాశ్రయంబై యాద్యంతవంతంబగుట నవస్తువై వర్తించు నొక్క తేజంబు బహురంధ్రంబులం గానంబడు వడువున నొక్క పరమాత్మ పెక్కువిధంబుల భావింపంబడు హాటకంబు పెక్కురూపంబులం గలదైన నేకంబైన తెడంగున పరమాత్మ నేకంబుగా భావింపవలయు నేత్రంబులకు మేఘావరణంబు దలంగి నప్పుడు భాస్కరమండలంబు గనిపించు కరణి బంధహేతువైన యహంకారం బాత్మజ్ఞానంబునం తిరస్కృతంబైన ఎప్పుడే పరమాత్మ నిర్మలంబై తోచు నా పరమాత్మను నిరంతరంబును దలంచుచు యోగులు తదే కాయత్త చిత్తులై యుందురు కాలవేగంబున సర్వప్రపంచంబునకు నవస్థాంతరంబులు గల్గుచుండు బరమేశ్వర మూర్తి అయిన కాలంబున నభంబునం బగలు తారకంబులు గానరాని కరణిం గానంబడక కల్పావస్థలు చరించు నిత్య నైమిత్తిక ప్రాకృతికాత్యంతికంబులని ప్రళయంబు చతుర్విధంబులై పర్గు నందులంగలుగు నారాయణుని లీలావతారంబుల గమలభవ భవాదులైన వచింపనోపరు నే నెరింగినయంతయుం జెప్పితి సంసార సాగరంబు దాట హరికథ ఎనడు నావయ సహాయంబుగాని వేరొకటి లేదని చెప్పి ద్వాదశ స్కంధము ప్రళయ విశేషంబులును 100 సంవత్సరాల పాటు మేఘాలు మహాధ్వని చేస్తూ ఏనుగు తొండాల నుండి పడే ధారల వంటి జలధారలు కురిసి బ్రహ్మాండం అంతా జలమయం చేసివేస్తాయి. బ్రహ్మాండమంతా జలమయం కావడం చేత పృథ్వీ తన తన్మాత్ర అయిన గంధగుణాన్ని పోగొట్టుకుని నీళ్లలో లీనమైపోతుంది. నీరు తన తన్మాత్ర అయిన రసగుణాన్ని పోగొట్టుకుని కాంతిలో అనగా తేజస్సులో అణగిపోతుంది. తేజస్సు తన తన్మాత్ర అయిన రూపగుణాన్ని పోగొట్టుకుని వాయువులో కలుస్తుంది. వాయువు తన తన్మాత్ర అయిన స్పర్శగుణాన్ని పోగొట్టుకుని ఆకాశంలో చేరుతుంది. ఆకాశం తన తన్మాత్ర అయిన శబ్దగుణాన్ని పోగొట్టుకుని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది. అది తేజోమయమైన మహత్తు రూపంతో అహంకారం కలదై వికార గుణములు కలదై ఇంద్రియాలను లీనం చేసుకుంటుంది. అహంకారాన్ని సత్వాది గుణాలు తమలో లీనం చేసుకుంటాయి. ఆ సత్వాది గుణాలు తిరిగి కాలంచేత ప్రేరేపించబడిన ప్రకృతిలో లీనమైపోతాయి. ప్రకృతి అనేది అనాదిగా ఉంది. అది శాశ్వతమైనది. దానికి నాశనం కాని మార్పు కాని లేదు. ఆ మాటలకు మనస్సుకు కాని గోచరం కాక సత్వము రజస్సు తమస్సు అనే గుణత్రయము లేనిదై మహత్తు మొదలైన వానితో కూడిక లేనిదై స్వప్నాది అవస్థాత్రయం లేనిదై పృథివ్యాది పంచభూతాలు లేనిదై తర్కానికి అందనిదై ఉంది. దానిని మూలభూత పదార్థంగా చెబుతారు. కాలం విపరిణామం చెందినప్పుడు పురుషుడు అవ్యక్తుడు ఒకరిలో ఒకరు లీనమవుతారు. ఆ స్థితిని ప్రాకృత ప్రళయం అంటారు. ఇంకొక సంగతి ఉంది, దానిని కూడా విను. బుద్ధి ఇంద్రియాలు ఇంద్రియార్థాలైన విషయాలు ఈ మూడింటిని ఆశ్రయించుకుని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. గోచరం కావడం అనే లక్షణం కలిగి విరుద్ధం కాకపోవడం అనే లక్షణం కలిగి ఆది అంతం కలదై ఈ జ్ఞానం ఉంటుంది.
కాంతి కంటే దీపము, నేత్రము, వస్తురూపము వేరు కావు. అదేవిధంగా బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు పదార్థమూర్తి అయిన పరమాత్మ కంటే భిన్నమైనవి కావు. ప్రధానమనేది బుద్ధి యందు పుడుతుంది. మెలకువగా ఉండుట అనే జాగ్రత్తవస్థ, కలలు కనుట అనే స్వప్నావస్థ, గాఢనిద్రపోవుట అనే సుషుప్తి అవస్థ అనే ఈ 3 విధాలైన అవస్థలు ఆత్మమయాలే బుద్ధితో కలిసినట్లయితే అదే యోగం అనిపించుకుంటుంది. జీవులు ఈశ్వరునిలో ఉదయించుట, లయించుట పొందుతూ ఉంటారు. ఒకదానికొకటి ఆధారం కానిదే, సమస్తము ఆది అంతము కలదే ఉండడం వలన వస్తువై వస్తువు కానిదే ప్రవర్తిస్తుంది. ఒక తేజం అనేక రంధ్రాలలో నుంచి అనేక తేజములుగా గోచరించినట్లు ఒకే భగవంతుడు అనేక విధాలుగా భావించబడుతూ ఉన్నాడు. నగల భేదాన్ని బట్టి అనేక రీతులుగా కనిపించినప్పటికీ బంగారం ఒకటిగానే భావించినట్లుగానే పరమాత్మను ఒకటిగానే భావించాలి. కళ్లకు అడ్డుగా నిలిచిన మబ్బుతెర తొలగిపోయినప్పుడు సూర్యబింబం కనిపించినట్లుగా ఆత్మజ్ఞానం వలన అహంకారం తొలగిపోయినప్పుడు పరమాత్మ స్వచ్ఛంగా కనిపిస్తుంది. అహంకారం బంధన కారణం, అందువల్లనే అడ్డు నిలుస్తుంది. యోగులు పరమాత్మనే ఎల్లప్పుడూ తలుస్తూ పరమాత్మ యందే మనస్సును నిలుపుకుని ఉంటారు. కాలగమనం చేత ప్రపంచానికి భిన్న భిన్నమైన దశలు కలుగుతుంటాయి. పరమాత్మ యొక్క స్వరూపమే కాలం. ఆకాశంలో పగటపుట చుక్కలు కనిపించని విధంగా కాలంలో కల్పావస్థలు కనిపించకుండా సంచరిస్తుంటాయి. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని ప్రళయాలు 4 విధాలు. ఆయా సమయాల్లో సంభవించే నారాయణుని లీలలను, అవతారాలను బ్రహ్మదేవుడు కాని, పరమశివుడు కాని, తదితరులు కాని చెప్పలేరు. నేను నాకు తెలిసినంతవరకు చెప్పాను. సంసారమనే మహాసముద్రాన్ని దాటడానికి విష్ణుకథ అనే నావ ఒక్కటే సాధనం. మరొకటేది సాధనం కాలేదు, సహాయపడలేదు. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానుము. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానుము. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. కాన హరింతలంపు, కాన హరింతలంపు ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఓ మహారాజా, నేను చనిపోతాను అన్న భయాన్ని పూర్తిగా మనసులోంచి తుడిచెయ్యి. జన్మించిన మానవులందరికీ మరణించటం అన్నది శాశ్వతమైన తప్పనిసరి ధర్మం. కనుక హరిని ధ్యానం చేసుకో. దీనివల్ల మళ్ళా ఈ భూలోకంలో జన్మించటం జరగదు. మాధవలోకమైన వైకుంఠంలో నివసించి అక్కడ సౌఖ్యాలు అనుభవించే యోగం కలుగుతుంది. రాజేంద్ర, జరామరణ హేతుకంబైన శరీరమున నుండు జీవుండు ఘటంబులలో గనంబడు నాకాసంబు ఘటనాసంబైన మహాకాసంబునం జేరు తెడంగున శరీరపతనంబగుడు నీశ్వరుం గలయు దైలనాస పర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించు కరణి దేహకృతం బగు భవంబు రజస్సత్వతమో గుణంబుల చేతం బ్రవర్తించు నాత్మ నభంబు మాడ్కి ధ్రువంబై యనంతంబై వ్యక్తావ్యక్తంబులకు బరంబై యుండు నిట్లాత్మ నాత్మస్తునిగా జేసి హరి నిజాకారంబు భావించుచుండుట విశేషంబు. నిన్ను దక్షకుండు గడవ సమర్థుండుగాడు హరిన్ దలంపుము ధన గృహదారాపత్యక్షేత్రపశు ప్రకరంబుల వర్జించి సమస్తంబు నారాయణార్పణంబు చేసి
విగతసోకుండవై నిత్యంబును హరిధ్యానంబు సేయు మని వినిపించిన రాజేంద్రుండును గుశాసనాసీనుండై జనార్దనం జింతించుచుండే నంత సుకుండును యథేచ్ఛా విహారుండై చనియే నిట గృద్ధుండైన బ్రాహ్మణోత్తమునిచే బ్రేరితుండైన తక్షకుండు ద్విజరూపంబు దాల్చి పరీక్షిద్వధార్థంబుగా నేతించుచుండి మార్గమధ్యంబున గాస్యపుండను సర్పవిషహరణ్ సమర్థుం డగునొక్క విప్రునింగని యతని నపరిమిత ధనప్రదానంబున దృప్తుంగావించి పరీక్షన్నికటంబునకు రాకుండున్నట్లోనర్చి ఎంతట బరీక్షిన్ మహారాజు చెంతనున్న వారల చేతికొక్క ఫలం బిచ్చిచనిన వారా ఫలంబు రాజునకిచ్చిన నతండా ఫలంబు నాస్వాదించినం గ్రిమిరూపంబున నందుండి వెడలి మహాభయంకర రూపంబునం గాకోదరంబై రాజుం గణించిన నతండు నా క్షణంబ విషాగ్నిచే భస్మీభూతుండయ్యే నట్టి యవసరంబున భూమ్యంతరిక్షంబుల నుండు నిఖిల ప్రాణులా శరీకరం బగు తన్మరణంబుగని హాహారవంబులు సేసి రంతని యర్ధంబు నతని తనయుండైన జనమేజయుండు విని క్రోధావేశంబున సర్పప్రడయం బగునట్లు యజ్ఞంబు సేయిచుండ సహస్ర సంఖ్యలు గల సర్పంబులు హతంబులయ్యే నా సమయంబున దక్షకుండు రాక వాసవాలయంబున నుండుట ఎడింగి సహేంద్ర తక్షక యాను బ్రూహి యను ప్రేషవాక్యంబు నోడువునంత దక్షక సహితుం దై విమానముతో నింద్రుండు స్థానభ్రంశంబు నొంది పడుచుండా నత్తది నాంగీరసుం దేతించి పరీక్షిత్తనయని బహుభంగులం గీర్తించి. ద్వాదశ స్కంధము తక్షక దష్టుడైన పరీక్షిన్మృతి. మహారాజా, ముసలితనానికి మూతికి ఆశ్రయం శరీరం. ఈ శరీరంలో ఉన్న జీవాత్మ కుండలో ఉన్న ఆకాశం కుండ పగిలినప్పుడు మహాకాశంలో కలిసిపోయినట్లుగా శరీరం నాశనమైనప్పుడు పరమాత్మలో కలిసిపోతాడు. అనగా జీవాత్మ పరమాత్మలో చేరిపోతుంది. చమురు అయిపోయే వరకు వత్తి వెలుగుతుంది. అదే విధంగా శరీరం ధరించి వచ్చిన జన్మ సత్వ రజస్తమోగుణముల చేత ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆత్మమాత్రం ఆకాశం మాదిరిగా నిశ్చలంగా అనంతంగా గోచరత్వానికి అగోచరత్వానికి అతీతంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మను ఆత్మస్థునిగా చెయ్యగలిగి ఉండాలి. అప్పుడు హరి యొక్క నిజాకారాన్ని ధ్యానం చెయ్యగలిగి ఉండాలి. అది గొప్ప విషయం. నిన్ను కరవగల శక్తి తక్షకునికి లేదు. విష్ణువును సదా ధ్యానించు. ధనధాన్యాలు, గృహక్షేత్రములు, పుత్రకళత్రాలు అనే వ్యామోహాలు పెట్టుకోక అన్నింటినీ విడిచిపెట్టి భగవదర్పణ బుద్ధితో శోకరహితుడవై నిరంతరము హరినే ధ్యానిస్తూ ఉండు అని సుఖయోగి వినిపింపగా రాజశ్రేష్ఠుడైన పరీక్షిత్తు దర్భాసనం మీద కూర్చుండి జనార్దనుడైన విష్ణుదేవుని చింతించడం మొదలుపెట్టాడు. సుఖమహర్షి స్వచ్ఛంద సంచారియై ఎటేని వెళ్లిపోయాడు. కోపం పొందిన విప్రుని, శృంగి వల్ల ప్రేరేపింపబడిన తక్షకుడు బ్రాహ్మణవేషం ధరించి పరీక్షిత్తును సంహరించడం కోసం వస్తూ త్రోవలో కాశ్యపుడనే ఒక బ్రాహ్మణుని కలుసుకున్నాడు. ఆ కాశ్యపుడు పాము విషానికి విరుగుడు ఇవ్వగల సమర్థుడు. అందువల్ల అతనికి అంతులేని ధనం సమర్పించి సంతృప్తపరచి పరీక్షన్మహారాజు చెంతకు వెళ్లకుండా చేశాడు. ఆ తరువాత తక్షకుడు పరీక్షిత్తు దగ్గర ఉంటున్న వారికి ఒక పండునిచ్చి వెళ్లిపోయాడు. ఆ సన్నిహితులు ఆ పండును రాజుకు సమర్పించారు. ఆయన ఆ ఫలాన్ని చవిచూచి నంతలో లోపల నుంచి ఒక పురుగువలె పైకి వచ్చి భయంకరమైన మహాసర్పంగా మారిపోయి రాజును కరవగా ఆయన ఆ క్షణమే విషాగ్ని వల్ల కాలి బూడిద అయిపోయాడు. ఆ సమయంలో ఆశ్చర్యకరమైన ఆ మరణాన్ని వీక్షించిన సకల జీవులు హాహాకారాలు చేశారు. ఈ విషయం తెలిసి అతని కుమారుడు జనమేజయుడు క్రోధావేశం పొంది సర్పాలన్నీ నాశనం కావాలన్న సంకల్పంతో యజ్ఞం చేయసాగాడు. వేల వేలు పాములు నాశనమైపోయాయి. తక్షకుడు రాకుండా ఇంద్రుని మందిరంలో ఉండటం తెలుసుకుని ఋత్విజుడు సహేంద్రతక్షకాయను బ్రూహి అని పలికడం తోటి తక్షకుని తోపాటు ఇంద్రుడు కూడా విమానంతో సహా తన స్థానం నుంచి పడుతుండగా ఆ సమయానికి అంగిరసుడు వచ్చి జనమేజయ మహారాజును పెక్కువిధాలుగా స్తుతించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము
1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావు గారు, గాయకుడు వెంకట కణాద గారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ద్వాదశ స్కంధము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. రాజుల యుత్పత్తి 3. కల్క్యవతారంబు 4. కలియుగ ధర్మ ప్రకారంబు 5. కల్ప ప్రళయ ప్రకారంబు 6. ప్రళయ విశేషంబులును 7. తక్షక దష్టుడైన పరీక్షిన్మృతి